క్వశ్చన్ ట్యాగ్స్ నానా చూడండి. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏమి లేదు, దీనికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే ఇది ఏమి లేదు, క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ వస్తే మైనస్, మైనస్ వస్తే ప్లస్, మరి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ ఎప్పుడూ మార్చకూడదు. ఓకేనమ్మా. సబ్జెక్ట్ నేమ్స్ పెట్టకూడదు, ప్రొనౌన్స్ మాత్రం పెట్టాలి. ప్రజెంట్ అర్థం కాకపోవచ్చు, నేను చెప్తున్నప్పుడు మీకు ఈ ట్రిక్స్ అర్థమవుతాయి, జాగ్రత్త వినండి. ఇక్కడ చూడమ్మా, యూ కాంట్ స్పీక్ తమిళ్. ఇక్కడ ఏంటి, యూ కాంట్. ఇది కాంట్ అంటే ఏంటి, నెగిటివ్ కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇందాక చెప్పాను, నెగిటివ్ సెంటెన్స్ వస్తే ఏది పెట్టాలి, పాజిటివ్ ట్యాగ్ పెట్టాలి. కాబట్టి కాంట్ కాస్త ఏమవుతుంది, క్యాన్ పెట్టాలి. ఓకేనమ్మా. ఎప్పుడు కూడా ఈ టెన్స్ మారకూడదు. థర్డ్ రూల్, హెల్పింగ్ వర్బ్ సేమ్ టెన్స్ ఉండాలి. ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ అంటే ఇవి సేమ్ టెన్స్ లో పెట్టాలి. క్యాన్ వచ్చింది కాబట్టి డూ డిడ్ పెట్టకూడదు, ఇదే పెట్టాలి. పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటి పెట్టాలి, లాస్ట్ లో సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టాలి. ఏంటి పెట్టాలమ్మా, సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి, యూ. యూ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, యూ పెట్టాలి. సో క్యాన్ యూ. లాస్ట్ లో క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ పెట్టాలి. అలా అర్థమవుతుందా, ట్రిక్ అర్థమైందా? ఇంకొచ్చి చేద్దాం చూడండి. చిల్డ్రన్ ఆఫెన్ ప్లే వీడియో గేమ్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇది ఏంటింది, పాజిటివ్ టెన్స్ లో ఉంది. ఇది అంటే పాజిటివ్ సెంటెన్స్, ఇక్కడ నెగిటివ్ ఏట్ లేదు. చిల్డ్రన్ తరచూ వీడియో గేమ్స్ ఆడుతారు, నాట్లు అలాంటివి ఏట్ లేవు. కాబట్టి నెగిటివ్ పెట్టాలి, పాజిటివ్ ఉంది కాబట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. చిల్డ్రన్ V1, సబ్జెక్ట్ V1. కాబట్టి పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. ఇలాగా డూలో ఉంది. ఇదేంటి, డూలో ఉంది. క్లియర్మా. కాబట్టి చిల్డ్రన్ కాబట్టి ప్లే అంటే డూలో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే డూ. కాబట్టి ఇప్పుడు మనం నెగిటివ్ ట్యాగ్ లో రాయాలి కాబట్టి డూలో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ట్యాగ్ లో రాయాలి కాబట్టి ఇదేంటి, ప్లే అంటే V1 అంటే ఏంటి, డూ కింద అర్థం. ఇది డూలో ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ రాయాలి, అంటే ఏంటి, డోంట్. క్లియర్మా. ఇప్పుడు మనం ప్రొనౌన్ కంపల్సరీ పెట్టాలి. ప్రొనౌన్ అంటే ఇలా చిల్డ్రన్ పెట్టకూడదు, ఆల్రెడీ చెప్పాను నేను. సబ్జెక్ట్ ప్రొనౌనే పెట్టాలి, చిల్డ్రన్ పెట్టకూడదు. ఈ చిల్డ్రన్ అంటే ఏంటి, దే, ప్లూరల్ ఫామ్ కాబట్టి డోంట్ దే. క్లియర్మా. నెక్స్ట్, దేర్ ఆర్ంట్ ఎనీ స్పైడర్స్ ఇన్ ది బెడ్రూమ్. చూడండి ఇక్కడ కూడా ఆంట్ అంటే ఏంటి, నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్ ట్యాగ్ పెట్టాలి. సో ఆర్ంట్ అంటే ఏంటి, ఆర్. నెక్స్ట్ ఏంటి, ప్రొనౌన్ పెట్టాలి, సబ్జెక్ట్ నేమ్ పెట్టకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్ ఏట్లేవు, డైరెక్ట్ ప్రొనౌన్ ఇస్తాడు, దేర్ అని. కాబట్టి ఆర్ దేర్. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. హీ కుడ్ ఆల్వేస్ బారో ది మనీ. ఇక్కడ జాగ్రత్త వినడమా, పాజిటివ్ లో ఉంది. ఓకేనా, పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగిటివ్ ట్యాగ్ పెట్టాలి. సో కుడ్ ఏంటి, పాజిటివ్ ట్యాగ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ ఏంటి, కుడెంట్. సో కుడెంట్. క్లియర్మా. నెగిటివ్ ట్యాగ్ పెట్టాలి. హీ కాస్త సబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టాలి. సబ్జెక్ట్ నేమ్ డైరెక్ట్ సబ్జెక్ట్ పెట్టకూడదు, పేర్లు. సబ్జెక్ట్ ఒక ప్రొనౌన్ పెట్టాలి. సబ్జెక్ట్ ఒక ప్రొనౌన్ ఇక్కడ ఏంటి, హీ. సో కుడెంట్ హీ. అంతే, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. దే వోంట్ టెల్ ఎనీవన్. ఇక్కడ చూడమ్మా, వోంట్ అంటే ఏంటి, నెగిటివ్ అనమాట. ఇప్పుడు దీన్ని పాజిటివ్ రాయాలి. ఓకేనా, అంటే పాజిటివ్ రాయాలంటే ఏంటి, వోంట్ పాజిటివ్ ఏంటి, విల్. తర్వాత సబ్జెక్ట్ నేమ్స్ రాయకూడదు, డైరెక్ట్ ప్రొనౌన్ ఇచ్చేది, సింపుల్, ఏ గోల లేదు. కాబట్టి దే పెట్టేస్తారు, విల్ డే. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. నెగిటివ్ వస్తే పాజిటివ్, పాజిటివ్ వస్తే నెగిటివ్. తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్సే పెట్టాలి, నేమ్స్ పెట్టకూడదు. ఇక్కడ చిల్డ్రన్ వస్తే చిల్డ్రన్ పెట్టకూడదు. చిల్డ్రన్ వస్తే చిల్డ్రన్ ఒక ప్రొనౌన్ మాత్రం పెట్టాలి. ప్లూరల్ ఫామ్ అయితే దే, సింగులర్ ఫామ్ అంటే హీ గాని షీ గాని. అబ్బాయి అంటే షీ, అబ్బాయి అంటే హీ, అమ్మాయి అంటే షీ. దట్ వాస్ అమేజింగ్. ఇక్కడ కూడా చూడండి, దట్ వాస్ అమేజింగ్. ఇదేంటి, పాజిటివ్ ట్యాగ్ లో ఉంది. ఓకేనమ్మా, వాజ్. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ట్యాగ్లు ఉంది, నాట్ల వేట్లు నెగిటివ్ ట్యాగ్లు లేవు. కాబట్టి దీన్ని నెగిటివ్ ట్యాగ్ లో పెట్టాలి. కాబట్టి వాజ్ కాస్త ఏమైపోద్ది, వాజంట్ అని వాజంట్. ఇక్కడ దట్ వస్తే ఎప్పుడు కూడా దట్టే పెట్టకూడదు. ఏది పెట్టాలి, దట్ ప్లేస్ లో దట్ ని ఇట్ గా మార్చాలి. దట్ ని ఎలా మార్చాలి, ఇట్ గా మార్చాలి. వాజంట్ ఇట్, గుర్తుపెట్టుకోండి. డన్, అదొక ట్రిక్. నెక్స్ట్, ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై షెడ్యూల్ టుడే. ఇక్కడ ఐఆమ్ అంటే ఏంటి, ఇలాగా యామ్ అని. క్లియర్మా. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఐఆమ్ ట్యాగ్ అంటే ఏంటిది,
పాజిటివ్ సెంటెన్స్. ఇదేంటిది? ఇదొక పాజిటివ్ సెంటెన్స్. నాట్లు కనిపిస్తే నెగిటివ్, నాట్ అట్ లేదు కదా పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఐ యామ్ వచ్చింది, ఇది ఐ యామ్ అంటారు. ఇక్కడ ఐ యామ్ వచ్చినప్పుడు మనం యామ్ నాట్ అని పెట్టకూడదు. ఓకేనమ్మా? యామ్కు మాత్రమే సపరేట్ గా ఉంటది. యామ్కు మాత్రమే ఆర్ పెట్టాలి. నెగిటివ్ లో మాత్రమే, నెగిటివ్ రాసినప్పుడు, పాజిటివ్ నెగిటివ్ రాసినప్పుడు యామ్ నాట్ అని పెట్టకూడదు, ఆర్ నాట్ అని పెట్టాలి. వాజంట్ వచ్చేస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. కానీ యామ్ వచ్చినప్పుడు యామ్ నాట్ పెట్టకూడదు నెగిటివ్ లో. యామ్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్, యామ్ వచ్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఆర్ అని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, అంతే. సింపుల్ ట్రిక్ ఇది, అంతే. ఓకేనమ్మా? కాబట్టి ఇక్కడ ఏంటి పెట్టాలి? ఆర్ంట్. సో సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ? ఐ, కాబట్టి ఆర్ంట్ ఐ. గుర్తుపెట్టుకోండి, యామ్ వస్తే దాని నెగిటివ్ ఆర్ంట్ అని పెట్టాలి. మళ్ళీ ఆర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ యామ్ పెట్టకూడదు. ఆర్ వస్తే మళ్ళీ ఆర్ంటే. యామ్ వస్తేనే ఆర్ంట్, అంతే. దే హ్యాడెంట్ బీన్ టు ది స్టేట్స్ బిఫోర్. ఇక్కడ హ్యాడెంట్, హ్యాడ్ నాట్, హ్యాడెంట్ ఇది నెగిటివ్. పాజిటివ్ రాయాలి. పాజిటివ్ అంటే ఏంటి? హ్యాడ్. కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? దే, హ్యాడ్ దే. అర్థమవుతుందమ్మా? ఇది మీకు షార్ట్ ఎగ్జామ్ పర్పస్ లో ఫాస్ట్ గా దీని ఫుల్ వీడియో నీట్ గా వివరించి చెప్పాను. అది కూడా ప్లేలిస్ట్ లో ఉంది, ఇంటర్మీడియట్ సిలబస్. అది కూడా అది చెక్ చేయండి. షార్ట్ కట్ లో చెప్పేస్తాను ప్రెసెంట్ మీకు అర్థం అవడం కోసం. మై ఫాదర్ వర్క్స్ ఎట్ ద ఆర్ట్ థియేటర్. ఇక్కడ చూడండమ్మా, మై ఫాదర్ వర్క్స్ ఎట్ ద ఆర్ట్ థియేటర్. ఇక్కడ జాగ్రత్త వినండమ్మా, సింపుల్. ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V5. ఓకేనమ్మా? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? డూ గాని డస్ గాని వస్తుందా మనం చెప్పుకున్నాం. ఇది V1 అంటే డూ. ఇందాక వర్క్ ప్లే, ఇక్కడ ప్లే V1 లో ఉంది కాబట్టి డూ. ఇక్కడ V5 లో ఉంది, V5 లో ఉంటే ఏంటి? ఇక్కడ డస్, కాబట్టి డస్. దీని హెల్పింగ్ వర్బ్ లేదు కానీ హెల్పింగ్ వర్బ్ తెచ్చుకోవడం కాబట్టి డస్. కాబట్టి ఇక్కడ ఇది సెంటెన్స్ పాజిటివ్ ఉన్నట్టు. ఓకేనమ్మా? కాకపోతే డస్ కాస్త ఏమవుద్ది? ఇక్కడ డజంట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది డస్ లో ఉంది, పాజిటివ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నెగిటివ్ రాసిన డజంట్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాలి. ఇక్కడ మై ఫాదర్ ఉంది, డజంట్ మై ఫాదర్ అని పెట్టకూడదు, అతని యొక్క ప్రొనౌన్ రాయాలి. మై ఫాదర్ అంటే ఎవరు? హీ, డజంట్ హీ. క్లియర్? నెక్స్ట్, ఓపెన్ ది డోర్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది ఏం తెలుసా? ఇది ఒక కమాండ్. ఇదేంటి? ఒక కమాండ్, రిక్వెస్ట్ లేదు, కమాండ్. ఆర్డర్ చెప్తున్నాడు. కమాండ్ అని ఎప్పుడు వచ్చినా ఇక్కడ మనం ఎలా పెట్టాలో తెలీదు. ఏ వర్బ్, హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి కమాండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, కమాండ్ వస్తే ఎప్పుడు కూడా సింపుల్ గా ఏది పెట్టాలి? బిల్ పెట్టాలి. ఏంటమ్మా? సింపుల్ గా కమాండ్ వచ్చినప్పుడు బిల్ యూ, నీకే చెప్తుంటారు కాబట్టి యూ పెడతావు. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్. కమాండ్ మళ్ళీ ఇంకా ఆర్డర్ కూడా వచ్చిన ప్లీజ్ తో వచ్చిన కమాండ్, ఆర్డర్, మళ్ళీ రిక్వెస్ట్. ఈ మూడు కనిపిస్తే అప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ లేదని భయపడద్దు. ఈ మూడు కనుక కనిపిస్తే ఓపెన్ ది డోర్, క్లోజ్ ది డోర్, ప్లీజ్ క్లోజ్ ది రిక్వెస్ట్, ప్లీజ్ యాడ్ చేస్తే అది రిక్వెస్ట్ అయిపోద్ది. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటి పెట్టాలి? విల్ యూ పెట్టాలి. క్లియర్మా? అంతే, సింపుల్, అంతే. లెట్స్ గో టు ద బీచ్. జాగ్రత్త అండి, లెట్స్ గో టు ద బీచ్. ఎప్పుడైనా ఇలా లెట్స్ తో వస్తే ఏంటమ్మా? లెట్స్ తో వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా షల్ బి పెట్టాలి, అంతే. చాలా ఇంపార్టెంట్. లెట్స్ తో వస్తే ఆల్వేస్ వి యూస్ షల్ బి. ఇది ఒక ట్రిక్. ఓకేనమ్మా? కాబట్టి సింపుల్ గా లెట్స్ వచ్చింది కాబట్టి షల్ బి, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్, వన్ షుడెంట్ సే థింగ్స్ లైక్ దట్. షుడెంట్ అంటే ఏంటి? నెగిటివ్ ట్యాగ్ అంటే షుడెంట్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ ఏంటి? షుడ్. పాజిటివ్ పెట్టాలి కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ షుడ్. సో ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? వన్ ఈస్ ఆల్సో కాల్డ్ as ప్రొనౌన్.